త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవి ప్రకటించబోతున్నారు. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోబోతున్నారని చెప్పేసి సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. సో, మనం అంతా చూసాము. అయితే ఇదే సందర్భంలో అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ నూతన అధ్యక్షుడు కేటీఆర్ అని అనుకున్నారు. కానీ ఈ సందర్భంలో కేటీఆర్ అరెస్టు తెర మీదకి రావడం ఇప్పుడు పెద్దగా చర్చానీయాంశంగా మారిపోయింది. ఇంతకీ కాబోయే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎవరు? కల్వకుంట్ల కుటుంబానికి చెందిన కేటీఆర్ అలాగే కవిత లేదా హరీష్ రావుకే ఇస్తారా? లేకపోతే బీసీ లేదా దళిత నేతకు ఇస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ మాత్రం అరెస్ట్ అవుతే కేటీఆర్కు మాత్రం బీఆర్ఎస్ అధ్యక్ష పదవి వచ్చే అవకాశం మాత్రం లేనే లేదు. అయితే కేటీఆర్ని కాదని హరీష్ రావుకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయా అంటే లేవనే చెప్పవచ్చు. ఎందుకంటే బయటకు ఏ విధంగా కనిపించినా కానీ లోలోపల మాత్రం కేటీఆర్ వర్గం అలాగే హరీష్ రావు వర్గం ఇలా చీలిపోయిన విషయం మనకందరికీ తెలిసిందే. అయితే కేటీఆర్ అరెస్ట్ అవ్వగానే బీఆర్ఎస్పై హరీష్ రావు తిరుగుబాటు చేస్తాడు అంటూ వార్తలు వస్తున్నాయి. కానీ హరీష్ రావు ఆ వార్తలు ఎప్పుడొచ్చినా కానీ నేను బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి ఒక కార్యకర్తను, నేను కార్యకర్తగా పనిచేస్తాను కానీ వేరే పార్టీలో చేరాల్సిన అవసరం నాకు లేదు అని స్టేట్మెంట్లు ఇచ్చాడు. కానీ ప్రస్తుతం కేసీఆర్ గారు ఎప్పుడైతే రాజకీయాలకు దూరంగా ఉన్నారో అప్పటి నుండి అసెంబ్లీ వేదికగా కావచ్చు, బయట కావచ్చు, కేటీఆర్ ప్రోగ్రామ్ చేస్తే హరీష్ రావు హాజరవ్వడం లేదు, హరీష్ రావు ప్రోగ్రామ్ చేస్తే కేటీఆర్ హాజరవ్వడం లేదు. ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఏదో ఒక కార్యక్రమం చేస్తూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను, తెలంగాణ ప్రజలను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం అయితే చేస్తూ వచ్చారు. తాజాగా అరెస్ట్ అయిన కవిత బయటకు వచ్చిన తర్వాత కొన్ని రోజుల పాటు రాజకీయాలకు దూరంగా ఉండడం జరిగింది. తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ అయి 10 సంవత్సరాలు సైలెంట్గా ఉన్న జాగృతిని మళ్ళీ తెర మీదకు తీసుకువచ్చి జాగృతి ప్రోగ్రాంలు చేస్తూ కవిత కూడా జనాల్లోకి దూసుకు వెళ్తుంది. కల్వకుంట్ల కవిత చేస్తున్న ప్రతి కార్యక్రమంలో కాబోయే సీఎం కవిత కవిత అంటూ నినాదాలు కూడా జాగృతి కార్యకర్తలు, నాయకులు చేస్తున్నారు. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో అప్పుడు జాగృతి కార్యక్రమాలకు కేసీఆర్ పులి స్టాప్ పెట్టించడం జరిగింది. అయితే బీఆర్ఎస్ పార్టీ మండలు అలాగే జిల్లా నాయకులు ఎమ్మెల్యే టికెట్ల కోసం, అలాగే కార్పొరేషన్ చైర్మన్ల కోసం, అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ల బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి ఒక్క పదవుల కోసం అయితే ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు పోటీ పడ్డారో ఆ రకంగానే ఇటు జాగృతికి సంబంధించిన నాయకులు కూడా పోటీ పడడంతో వాళ్ళకు వీళ్ళకు మధ్య గొడవలు రావడం ప్రారంభమయ్యాయి. ఇవి గమనించిన కేసీఆర్ గారు జాగృతి కార్యక్రమాలకు పులి స్టాప్ పెట్టడం జరిగింది. సో మళ్ళీ ఇప్పుడు అధికారం పోగానే మళ్ళీ జాగృతి అంటూ కవిత జనంలోకి రావడం జాగృతి నాయకుల్ని కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇన్ని రోజులు సైలెంట్ ఉన్న కవిత మళ్ళీ జాగృతి అని ఎందుకు లేపుతుంది? ఒకవేళ మళ్ళీ అధికారంలోకి వస్తే మళ్ళీ మమ్మల్ని సైలెంట్ చేస్తుందా అని చెప్పేసి జాగృతి నాయకుల్లో కూడా ఒక ప్రశ్నలైతే మొదలవుతున్నాయి. ఏది ఏమైనా కానీ కేటీఆర్ అరెస్ట్ అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎవరికి ఇస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కవితకి ఇస్తారా లేదా హరీష్ రావుకి ఇస్తారా? ఒకవేళ కవితకి ఇస్తే కవిత కింద హరీష్ రావు పని చేస్తాడా అనేది వేచి చూడాలి.